ఎనీవన్ థింగ్స్ ఇరాన్ రెజిమ్ సర్వైవ్ అయిపోయింది అనుకుంటే ఐఎమ్ సారీ, ఇరాన్ కి ఇంకా సమస్య అలాగే ఉంది. మే గెట్ ఏ క్లియర్ పిక్చర్. ఈ ఏడాది చివరికల్లా ఎవరికి పిల్లలు పుట్టరు. ఇంకా ముస్లిమ్స్ చేస్తున్నారా లేకపోతే ముస్లిమ్స్ కి చైనా ప్రభుత్వం చేస్తుంది ఫోర్స్డ్ స్టెరిలైజేషన్. వాళ్ళకి పిల్లలు పుట్టరు. దాని తర్వాత మసీదులు అన్ని అక్కడ కూలగొట్టేసి వాటిని వీళ్ళు పబ్లిక్ టాయిలెట్స్ గా చేశారు. అవునా? చైనాలో ఎంత జరుగుతుందా యాంటీ ముస్లిం యాంటీ ముస్లిం యాంటీ క్రిస్టియన్? అక్కడ నథింగ్ డూయింగ్. క్రిస్టియన్స్ కి కూడా వ్యతిరేకంగా జరుగుతుంది. క్రిస్టియన్స్ అక్కడ యుఎస్ స్పైస్ అండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే చైనాని మనం నిలువరించాలి, లేకపోతే చైనాని ముక్కలు ముక్కలన్నా చేసేయాలి, సోవియట్ ని చేసినట్టు అనే లక్ష్యంతోనే యుఎస్ ఇరాన్ ని వదిలే సమస్య లేదు. ట్రంప్స్ బీజింగ్ టూర్ అండి, ఎందుకు వెళ్తున్నాడు, ఏంటి, ఏమన్నా ఉందా? ఎందుకంటే ఓ పక్క యుద్ధం ఆపాల్సిన పరిస్థితి ఉంది, దాన్ని పక్కన పెట్టేసి ఇరాన్, ఇజ్రాయెల్ వీళ్ళతో కాకుండా పాకిస్తాన్, ఈ మూడు కాకుండా చైనా వైపు ఎందుకు వెళ్తున్నాడు అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుందో తెలుసుకుందాం అని చెప్పేసి. సో అంటే ఈ February 28 ఈ ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ కలిపి ఇరాన్ మీద దాడి చేసినప్పటి నుంచి తరచూ మనం ఎక్కువగా వింటూ వచ్చింది ఏంటంటే ఇరాన్ గెలిచింది అంటే యుఎస్ ఓడింది ఆర్ యుఎస్కి ఏదో సెట్ బ్యాక్ అని. కానీ నేను అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ అంటాను యుఎస్ ఓడలేదని. యుఎస్ ఇంకా ఓడలేదు, ఎందుకంటే యుద్ధం ఇంకా అవ్వలేదు. సో అవ్వక ముందరే యుఎస్ ఓడిపోయింది అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే యుఎస్ కరెంట్లీ వరల్డ్ లోనే ఓన్లీ సూపర్ పవర్. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఎట్ ఇట్స్ ఆర్సనల్. చాలా మటుకు అది వాడలేదు ఇంకా. ఇరాన్ నిజంగానే అందరిని ఆశ్చర్యపరుస్తూ చాలా ఎక్సలెంట్ పోరాడింది, అది ఖచ్చితంగా కొట్టి పారేయలేం. కానీ ఇరాన్ ఎంతకాలం పోరాడుతుంది? ఒకవేళ గనక ఇప్పుడు విత్ యుఎస్ గనక దాని ఫుల్ మైట్ తోని గనక దిగినట్టయితే విత్ ఇట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఒకవేళ ఇజ్రాయెల్ కూడా దిగినట్టయితే గనక ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఇరాన్ టు సస్టైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నేను అగైన్ అంటున్నాను, ఐఆర్జీసీని అంటున్నాను. నేను ఇరాన్ అంటే నేను ఇరాన్ అన్నప్పుడల్లా నేను ఇరాన్ లో ఉన్న ఇస్లామిక్ రెజిమ్ గురించి మాట్లాడుతున్నాను. సో యుఎస్ చాలా మంది ఏమంటారంటే యుఎస్ ఓడిపోయింది అంటారు. నేను యుఎస్ ఎప్పుడు రెండు యాంగిల్స్ అంటాను. మిలిటరీలీ యుఎస్ ఓడచ్చు, కానీ జియో పొలిటికల్లీ యుఎస్ ఓడదు. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. వియత్నాం వార్ అందరికీ తెలిసిందే, యుఎస్ ఓడింది కానీ మిలిటరీలీ. కానీ దాని తర్వాత జియో పొలిటికల్లీ వియత్నాం యుఎస్ తోని టైఅప్ అయింది. ఇప్పుడు ఈరోజు వియత్నాం ఒక రకంగా ఇండస్ట్రియల్ హబ్గా ఎదిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా. దాంట్లో యుఎస్ పాత్రను తీసి పారేయలేం. అండ్ ఈరోజు అదే వియత్నాంని వాడుకుంటూ చైనాని కంటైన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. దాంట్లో మనం కూడా సహాయపడుతున్నాం. మిలిటరీలు ఓడింది, కానీ జియో పొలిటికల్లీ ఏదైతే గెయిన్ కావాలనుకుందో చైనాని కంటైన్ చేయడం, అది చేస్తోంది. విచ్ ఈస్ లైక్ వెరీ పవర్ఫుల్. అంటే తన బలం ఏదైతే ఉందో దాన్ని ఇంకెక్కువగా వాడుతుంది. కరెక్ట్. దాని తర్వాత అందరూ ఇరాక్ వార్లో యుఎస్ ఓడిపోయింది, ఎందుకంటే చాలా యుఎస్ సైనికులు చాలా మంది చనిపోయారు, అదంతా అంటారు. అంతా కరెక్టే. కానీ ఇరాక్ వార్ ముఖ్య ఉద్దేశం సద్దాం హుసేన్ ని దించడం కాదు. ఇరాక్ వార్ ముఖ్య ఉద్దేశం ఇరాక్ ఆయిల్ ని చేజెక్కించుకోవడం. అదే చేశారు. ఈ రోజు ఇరాక్ ఆయిల్ చాలా మటుకు యుఎస్ కంట్రోల్లో ఉంది. ఈవెన్ ఇప్పుడు ఎన్నుకున్న ఎవరైతే అధ్యక్షుడు కొత్తగా ఎన్నుకున్నారో వాళ్ళది కూడా యుఎస్ కి నష్టం కలిగించకుండా యుఎస్ ఇష్టం మేరకు, అంటే కంప్లీట్లీ కాకపోయినా యుఎస్ కు ఒక రకంగా ఎటువంటి అభ్యంతరం లేకుండా అంటే ఉండొచ్చు అనుకునే ఒక అధ్యక్షుడే ఇరాక్ ఎన్నుకుంది. ప్రాక్సీ అనుకుందామండి. ఎగ్జాక్ట్లీ, ప్రాక్సీ వసాలేమని అనుకోవచ్చు. సో ఇరాక్ ఆయిల్ వాళ్ళకు వచ్చింది. రెండోది ఇరాక్ లో వాళ్ళు ఈ సద్దాం హుసేన్ రెజిమ్ ని టాపుల్ చేయడం ద్వారా ఐసిస్ క్రియేషన్స్ కి అదొక మార్గం సుగమమైంది. ఐసిస్ అనేది యుఎస్ క్రియేషన్, యుఎస్ ఇజ్రాయెల్ క్రియేషన్. అండ్ ఆ క్రియేషన్ ద్వారా సిరియాలో జస్ట్ మళ్ళీ చెప్పండి. బాగుంది. ఇది ఐఎస్ అనేది సిరియా యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ కలిపి తయారు చేశాయి. ఓకే. ఎందుకు సింపుల్ అండి, మన దగ్గర ఐసిస్ మోడల్స్ బయటపడతాయి. ఇజ్రాయెల్లో మనం October 7th దాడి చూసాం, ఇరాన్ చేసిన దాడి చూసాం, హమాస్ చేసిన దాడి చూసాము, దాని తర్వాత హెజ్బుల్లా చేసిన దాడులు చూసాం. ఐసిస్ దాడి ఎక్కడ జరిగింది? మేజర్ ఐసిస్ దాడి ఐ థింక్ 2011 9 నుంచి 11 మధ్యలో ఐసిస్ అనేది మొత్తం ఒక రకంగా ఏర్పాటు జరిగింది. అంటే సుమారు ఒక 16 ఏళ్ళు, అంటే రెండు దశాబ్దాల పైగా, 2 పుష్కరాల్లో ఎక్కడ ఒక మేజర్ ఐసిస్ దాడి జరిగిందండి ఇజ్రాయెల్లో. ఇప్పుడు మీరు చెప్తుంటే
సో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అది ఐసిస్ క్రియేట్ చేసింది యుఎస్ ఇంకా ఇజ్రాయెల్. వై? ఇరాన్ని కంటైన్ చేయడానికి. ఎలా అంటే ఇప్పుడు ద మూమెంట్ సద్దాం హుసేన్ రెజిమ్ పడిపోయిన తర్వాత ఐసిస్ క్రియేషన్ అయిన తర్వాత ఇరాక్లో మీరు గనక చూసుకున్నట్టయితే ఇరాన్ త్రూ ఇరాక్, త్రూ సిరియా, త్రూ లెబనాన్ ఒక సప్లై చైన్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ని కంటైన్ చేయడానికి, దానికి ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ తగులుతూ వచ్చింది. సిరియాలో బషర్ అల్ అసద్ని కూలగొట్టడానికి నిజానికి ఐసిస్ని ఒక రకంగా వాడుకుంది యుఎస్. మనకంతా ఎలా చూపిస్తారంటే యుఎస్ ఫోర్సెస్ ఆర్ నేటో ఫోర్సెస్ వీళ్ళందరూ కలిపి సిరియాలో డెమోక్రసీని కాపాడడానికి ఫైటర్ జెట్స్ వెళ్ళాయి. దాని తర్వాత ఇరాక్లో ఐసిస్ని ఫైట్ చేశారని సినిమాల్లో చూస్తాం, మీడియా అంతా మాట్లాడుతుంది. అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఐసిస్ నిజంగా కంటైన్ చేసింది ఎవరు అంటే ఇరాన్ అండ్ రష్యా. ఇరాన్, రష్యా ఇద్దరే నిజానికి ఐసిస్ని కంటైన్ చేశారు. బషర్ అల్ అసద్ గవర్నమెంట్ని సిరియాలో కూలగొట్టడానికి ఇరాక్లో స్థాపించబడ్డ ఐసిస్ సిరియాలో కూడా వెళ్ళి వాళ్ళు మొత్తం అక్కడ అంతా కూడా హ్యావోక్ క్రియేట్ చేస్తుంటే రష్యా ఇంకా ఇరాన్ కలిపి ఆ రెజిమ్ పడిపోకుండా ఆపాయి. బట్ కొంతకాలమే ఐ థింక్ లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ బషర్ అల్ అసద్ గవర్నమెంట్ పడిపోయింది. ఆ ఐసిస్లోని ఒక భాగమైన హెచ్టిఎస్ని నడిపే జొలానీనే ఇప్పుడు మళ్ళీ అక్కడ అధ్యక్షుడు అయ్యాడు. సిరియాలో అధ్యక్షుడు అవ్వడంతో రష్యాకి వెస్ట్ ఏషియాలో ఏదైతే ఒక యాక్సెస్ ఉందో, ఒక హెజ్మోని ఉందో రష్యా పూర్తిగా కోల్పోయింది. ఇరాన్ ఏదైతే ప్రాక్సీస్ని పెట్టుకుని అది ఒక రీజనల్ పవర్గా ఎదిగిందో చాలా మటుకు అది పడిపోయింది. సో అంటే క్లియర్గా ఇట్ ఈస్ ఎవిడెంట్ యుఎస్ మిలిటరీలీ ఓడచ్చు, కానీ జియోపొలిటికల్లీ యుఎస్ అది అనుకున్నది సాధిస్తుంది. కొంచెం సమయం పట్టచ్చు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మన నేబర్హుడే తీసుకుందాం. 1971 వార్ పాకిస్తాన్ ఓడిపోయింది. పాకిస్తాన్ అది కోల్డ్ వార్ టైం. కోల్డ్ వార్ టైంలో మనకేంటి, భారత్ సోవియట్తో ఉంది, పాకిస్తాన్ యుఎస్తో ఉంది. పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ని కూడా ఒక రకంగా కంట్రోల్ చేస్తూ వచ్చింది. అంటే యుఎస్కి రెండు భాగాలు అక్కడ ఉన్నాయి. కానీ భారత్ అక్కడ పాకిస్తాన్ని ఓడించడంతో యుఎస్కి ఒక రకంగా అక్కడ ప్రభావం, దాని ప్రాధాన్యత, దాని ప్రభావం ఏదైతుందో తగ్గింది. అక్కడ తిరిగి మళ్ళీ ఆ ప్రభావాన్ని ఏర్పరచుకోవడానికి 5 దశాబ్దాలు యుఎస్ వెయిట్ చేసింది. 2024లో విజయవంతంగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టింది, మళ్ళీ అక్కడ యూనిస్ ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు తారిక్ రెహమాన్ అక్కడ ఉన్నాడు. ఈ లెక్కన 9/11 అటాక్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? నో కామెంట్స్. అది ఇంకా మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాను, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఎవిడెంట్ యుఎస్ ఓడింది అన్న చోటల్లా మిలిటరీలీ ఓడుతుంది. అంటే కావాలని ఓడుతుందని కాదు, మిలిటరీలీ సెట్ బ్యాక్ రావచ్చు, కానీ జియోపొలిటికల్లీ యుఎస్ ఓడదు, వేచి చూస్తుంది. సో ఇప్పుడు కూడా అందరూ అనుకుంటున్నట్టుగా ఈ యుద్ధం అవ్వలేదు, యుఎస్ ఓడలేదు, వెయిట్ చేయాలి ఇంకా. సో ఇరాన్ ఈస్ గోయింగ్ త్రూ వెరీ టఫ్ క్రైసిస్. సో ఇఫ్ ఎనీవన్ థింక్స్ ఇరాన్ రెజిమ్ సర్వైవ్ అయిపోయింది అనుకుంటే ఐఎమ్ సారీ, ఇరాన్కి ఇంకా సమస్య అలాగే ఉంది. సో ఐ థింక్ 1 year తర్వాత ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా వీ మే గెట్ ఏ క్లియర్ పిక్చర్. ఈ ఏడాది చివరి కల్లా ఇరాన్కి సంబంధించి ఈ ఏడాది చివరి కల్లా వచ్చినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. బట్ నేనైతే ఈ యుఎస్ ఓడిందని నేను అనుకోవట్లేదు. ఓకే, మిలిటరీ నష్టం జరిగింది యుఎస్కి, వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్, ఫైన్, ఓకే ఫైన్. వియత్నాం వార్ కంటే ఎక్కువ నష్టం జరగలేదు కదా, వియత్నాం వార్ కంటే ఎక్కువ నష్టం జరగలేదు. సో అండ్ ఇంకొకటి మీకు వియత్నాం వార్ టూ డెకేడ్స్ అండ్ ఆ సోల్జర్స్ ఎంతమంది పోయారు అక్కడ. సో అండ్ ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఆఫ్ఘనిస్తాన్ వార్. సో ద సో కాల్డ్ ఆఫ్ఘనిస్తాన్ వార్ అందరూ ఓడింది అని ఏదైతే అంటున్నారో, చైనాకి ఒక టెర్రర్ థ్రెట్ ఉంది. ఉయ్గూర్ ముస్లిమ్స్ తెలిసిందే, చైనాలో ఒక షింజియాంగ్ అనే ప్రాంతంలో ఉయ్గూర్ ముస్లిమ్స్ ఉంటారు. అంటే ఇక్కడ మన చాలా మంది మానవ హక్కుల సంఘాలు వెస్ట్లో అందరూ అంటారు ఇక్కడ ముస్లిమ్స్ని వీళ్ళు చాలా అట్రాసిటీస్ గురి చేస్తున్నారు, వాళ్ళకి హ్యూమన్ రైట్స్ లేవని. నిజంగా వాళ్ళు ఏవైతే మనం ఇక్కడ చేస్తున్నామంటారో వాటికి 20 times ఆర్ 30 times ఎక్కువ చైనా ముస్లిమ్స్ మీద చేస్తుంది. అవునా? సింపుల్ ఎగ్జాంపుల్, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ముస్లింకి వీళ్ళు అక్కడ ఒక ట్రాకర్ పెట్టారు కాలికి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తుంది. అండ్ ఫోర్స్ స్టెరిలైజేషన్, ఎవరికి పిల్లలు పుట్టరు ఇంకా.
ముస్లిమ్స్ చేస్తున్నారా లేకపోతే ముస్లిమ్స్ చేస్తున్నారు? ముస్లిమ్స్ కి చైనా ప్రభుత్వం చేస్తుంది ఫోర్స్డ్ స్టెరిలైజేషన్. వాళ్ళకి పిల్లలు పుట్టరు, వాళ్ళ ఖురాన్ చదవరు. కరెక్ట్, ఇంకా నెక్స్ట్ జనరేషన్ లేకుండా. అండ్ దాని తర్వాత వాళ్ళు ఖురాన్ చదవరు. ఖురాన్ చదివిన చైనీస్ వర్జన్ ఆఫ్ ఖురాన్ రీరిటర్న్ కూడా. కరెక్ట్, ఎగ్జాక్ట్. ఇది చాలా కొత్తగా ఉంది. దాని తర్వాత మసీదులు అన్ని అక్కడ కూలగొట్టేసి వాటిని వీళ్ళు పబ్లిక్ టాయిలెట్స్ గా చేశారు. అవునా? చైనాలో ఇంత జరుగుతుందా? యాంటీ ముస్లిం యాంటీ క్రిస్టియన్, అక్కడ నథింగ్ డూయింగ్. క్రిస్టియన్స్ కి కూడా వ్యతిరేకంగా జరుగుతుంటాయి. క్రిస్టియన్స్ అక్కడ యుఎస్ స్పైస్ అండి. ఇది డౌన్ ద లైన్ ఇప్పుడు మనం బీజింగ్ కి వచ్చినప్పుడు అది మాట్లాడదాం. బట్ బట్ లైక్ దీని గురించి బయటికి రాకపోవడం ఏంటి? అదే మాట్లాడరు ఎవ్వరు. అందరికి ఏంటంటే మోదీ అనే ఆయన నిజానికి వాట్ మోదీ ఈజ్ అనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు, దట్ ఈస్ యాక్చువల్లీ షీ జింగ్పింగ్. బట్ ఎవరు మాట్లాడరు, ఎందుకంటే చైనా అనేది యుఎస్ చైనా ఎకో సిస్టమ్ చాలా బలంగా ఉంటుంది యుఎస్ మీడియాలో. యుఎస్ మీడియా పేరుకి వెస్టర్న్ మీడియా, కానీ దాంట్లో చాలా మటుకు ఫండింగ్ చైనాది ఉంటుంది. సో అండ్ కమింగ్ బ్యాక్ అగైన్ మనం కొంచెం డివేట్ అయిపోయాం. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం మీకు ఇప్పుడు ఏదైతే నేను ఉయ్గూర్ ముస్లిమ్స్ చెప్పానో, ఆ ఉయ్గూర్ కి వాళ్ళని సమర్థిస్తూ అక్కడ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. టెర్రరిస్ట్ అనొచ్చు, సెపరేటిస్ట్ అనొచ్చు, మిలిటెంట్ ఆర్గనైజేషన్, ETIM, ఈస్ట్ తుర్కమెనిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్. తుర్కమెనిస్తాన్, ఎస్. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూలినప్పుడు ఆ కూల్చే ప్రక్రియలో HTS అంటే జొలాన్ ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడు అయ్యాడో అతను నడిపే HTS కి సహకరించింది ETIM. దానికి కృతజ్ఞతగా అక్కడ వాళ్ళ ఆర్మీలో ఒక వింగ్ కి ETIM వాళ్ళని అధ్యక్షుడు లీడర్ గా చేస్తే చైనా పరిగెత్తుకుంటూ సిరియా వెళ్ళింది, మీరు చెయ్యొద్దని. ఎందుకంటే వాళ్ళకి ETIM అనేది మీకు చెప్పాను ఉయ్గూర్ ముస్లిమ్స్ కోసమే వాళ్ళు పోరాడతారని. బట్ బషర్ అల్ అసద్ వినలేదు, ఎందుకంటే హీఈస్ ఎ US ప్రాక్సీ. అండ్ అదే ETIM ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. చైనా తాలిబాన్ రాగానే పరిగెత్తుకుంటూ మనం చూసాం మీటింగ్లు ఒకదాని వెనక ఒకటి అయ్యాయి. అందుకే ETIMకి అక్కడ మీరు స్పేస్ ఇవ్వకండి అని. బట్ స్టిల్ ETIM అక్కడ ఉంది. సో జియో పాలిటిక్స్ అనేది చాలా ఒక ఏమంటారు కాంప్లికేటెడ్ వెబ్ అది. ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు క్రాక్. సో మీకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే యుఎస్ ఓడింది అందుకే బీజింగ్ వెళ్ళింది అని అంటారు. అంటే బేసికల్ గా జింగ్పింగ్ తో ఇప్పుడు సెట్ బ్యాక్ వచ్చింది కాబట్టి అని. వాళ్ళ క్యాపిటల్ కూడా అది. కరెక్ట్, అబ్సల్యూట్ నాన్ సెన్స్ ఇది. సారీ ఫర్ ద లాంగ్వేజ్, బట్ ఇది ఏదైతే ఉందో ఇది నరేటివ్ అబ్సల్యూట్. నేను ఇక్కడ అగైన్ ప్రేక్షకులకు చెప్పాలి, నేను అస్సలు యుఎస్ లవర్ని కాదు. ఐఆమ్ ఓన్లీ ప్రో భారత్. నేనేంటి అంటే జియో పాలిటిక్స్ చాలా ప్రాగ్మాటిక్ లెన్స్ లో చూస్తాను. ఐ డోంట్ వ్యూ జియో పాలిటిక్స్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ యుఎస్ ఆర్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ చైనా ఆర్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ రష్యా. నేను భారత్ దృష్టికోణంలో చూస్తాను. దాంట్లో ఏ దేశం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందని మాత్రమే చూస్తాను. సో ఒకసారి అది స్పష్టత ఇవ్వాలి. సో అగైన్ ఇప్పుడు చాలా మంది యుఎస్ కాళ్ళబేరానికి వెళ్ళింది అని అంటున్నారు. బట్ యుఎస్ అస్సలు కాళ్ళబేరానికి వెళ్ళలేదు. యుఎస్ ఒక స్ట్రాంగ్ మెసేజ్తో వెళ్ళింది. మీకు నేను 2 ఉదాహరణలు చెప్తాను యుఎస్ స్ట్రాంగ్ మెసేజ్తో వెళ్ళింది అనడానికి. ట్రంప్ బీజింగ్ వెళ్లే ముందర కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ అనే ఊరు మనందరికీ తెలిసిందే. అక్కడ ఒక కౌంటీ ఉంది, అరాసిడియానో ఏదో పేరు, క్షమించాలి నాకు అంత గుర్తులేదు, బట్ ఏతో స్టార్ట్ అవుతుంది. లాస్ ఏంజల్స్ కౌంటీ మేయర్ ని అక్కడ అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే ఆమె స్వయంగా ఒప్పుకుంది నేను చైనీస్ ఏజెంట్ నేను. తను స్వయంగా ఒప్పుకుంది నేను చైనీస్ ఏజెంట్ నేను. దాని తర్వాత మెక్సికోలో కొన్ని గ్యాంగ్ వార్లు జరిగాయి. గ్యాంగ్ వార్ అంటే కొంతమంది గ్యాంగుల్ని చంపేశారు. వాళ్ళు యాంటీ గవర్నమెంట్ గ్యాంగ్స్ అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, మీరు రోడ్డు మీద వెళ్తుంటే గన్ను పెట్టేసి డబ్బు తీసుకుంటారు. బట్ ఆ గ్యాంగ్లన్నీ ఏంటి అంటే ఫెంటనిల్ అనే ఒక డ్రగ్ ని యుఎస్ కి సప్లై చేస్తాయి. మనం చూస్తున్నట్టయితే యుఎస్ లో మధ్య చాలా డ్రగ్ తీసుకుని జాంబీ కింద తిరుగుతారు. అవును, అదంతా కూడా ఫెంటనిల్ అనే డ్రగ్ తీసుకోవడం వల్ల. ఆ ఫెంటనిల్ అనే డ్రగ్ వయా మెక్సికో వస్తుంది. మెక్సికోలో ఉన్న డ్రగ్ లార్డ్స్ కి చైనా సప్లై చేస్తుంది. సో ఈ వీళ్ళ మీదే CIA ఒక రకంగా మెక్సికన్ ఫోర్సెస్ ని వాడుకుని ఆపరేషన్ చేస్తుంది. రీసెంట్లీ వెరీ హై లెవెల్ మెక్సికో గ్యాంగ్ లార్డ్స్ అందరినీ కూడా చాలా మందిని, ఇఫ్ నాట్ ఆల్,
చాలా మందిని సిఐఏ ఆపరేషన్ లో చాలా మంది చనిపోయారు. సో చైనాకి సెట్ బ్యాక్స్ తోని ట్రంప్ వెళ్ళారు. అండ్ చాలా మంది అంటారు ఇది చాలా పెద్ద బిజినెస్ డెలిగేషన్ తోని వెళ్ళారు ట్రంప్, మరి హౌ కమ్ యూ విల్ సే ట్రంప్ కి ఇది అంటే ట్రంప్ కి సెట్ బ్యాక్ కాదని. జియో పాలిటిక్స్ లో ఆప్టిక్స్ కి ఎప్పుడు కూడా ఎవ్వరూ లొంగిపోకూడదు. ఇప్పుడు ట్రంప్ అన్నది అంటే నేను ఇంత బిజినెస్ డెలిగేషన్ తో వెళ్తున్నాను అనేసరికి అంటే ఇది ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో వెళ్తున్నారు అనుకుంటారు. జియో పాలిటిక్స్ లో మాటలకి చేష్టలకి మధ్య భూమి ఆకాశం అంత తేడా ఉంటుంది. ముఖ్యంగా యుఎస్ లాంటివి అయితే ఇంకా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఒకప్పుడు ఫారెన్ మినిస్టర్ ఐ థింక్ ఫారెన్ మినిస్టర్ ఎన్ఎస్ఏను ఒక ఆయన ఉన్నారు, పేరు మర్చిపోయాను, చాలా ఫేమస్ ఆయన అన్నారు, బీయింగ్ అమెరికాస్ ఎనిమీ ఈస్ డేంజరస్ బట్ బీయింగ్ అమెరికాస్ ఫ్రెండ్ ఈస్ ఫేటల్ ఆయన అన్నారు. సో ట్రంప్ ఒకవేళ గనక ఇప్పుడు జింగ్పింగ్ ని పొగుడుతున్నారు అంటే ఇట్ మీన్స్ యుఎస్ ఈస్ ప్లానింగ్ టు వీకెన్ చైనా. సోవియట్ యూనియన్ లాగా చైనా ముక్కలు అయినా ఎవరు ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే ఇప్పటికిప్పుడు అవుతుంది అనట్లేదు, మేబీ గ్రౌండ్ వర్క్ వెళ్తుందేమో. నేను ఇందాక అన్నాను క్రిస్టియన్స్ ఇది మీరు అంటే వాట్ ఈస్ అన్ చైనాలో చర్చెస్ నాట్ అలౌడ్, క్రిస్టియానిటీ నాట్ అలౌడ్ చైనాలో. చాలా మంది చూస్తాను క్రాసులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. క్రిస్మస్ చైనీస్ వర్షన్, ఓకే, చైనీస్ బైబిల్, చైనీస్ వర్షన్, చైనీస్ జీసస్ అందరూ సెపరేట్ గా ఉంటారా? యా, అంటే ఏంటంటే వాళ్ళు ఓన్ గా వాళ్ళు ఏంటంటే కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళు మొత్తం ఏదైతే ప్రీచ్ చేయాలో అదేనా. బట్ అబ్సల్యూట్లీ కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి నో రిలీజియన్ ఇస్ అలౌడ్ అక్కడ. బట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ లో చర్చెస్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ మిషనరీస్ అని. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు క్రిస్టియానిటీలోకి వాళ్ళని తీసుకొద్దామని. సో ఇండైరెక్ట్లీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ టర్నింగ్ పీపుల్ అగేన్స్ట్ గవర్నమెంట్. సో చర్చెస్ కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? యుఎస్. సో యుఎస్ అండ్ మీకు ఆల్రెడీ ఈటీఐఎం చెప్పాను, ఈస్ట్ తుర్కమెనిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్. సో చైనాని యుఎస్ ఏమీ కూడా అదొక ఫ్రెండ్ కిందనో అలై కిందనో చూడట్లేదు. చైనా క్లియర్ గా యుఎస్ ని ఛాలెంజ్ చేసే ఒక ఫోర్స్. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే చైనాని మనం నిలువరించాలి. దానికోసం అయితే అక్కడ రెజిమ్ చేంజ్ అన్నా చేయాలి, లేకపోతే చైనాని ముక్కలన్నా చేసేయాలి, సోవియట్ ని చేసినట్టు అనే లక్ష్యంతోనే యుఎస్ ఇప్పుడు ఉంది. అది ఆల్రెడీ ఇన్ మోషన్, ఇన్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఇరాన్ వార్ జరగడం వల్ల చైనాకి వెళ్లాల్సిన చాలా ఆయిల్ ఒక రకంగా ఆగిపోయింది. అది చైనీస్ ఎకానమీకి అది చాలా పెద్ద సెట్ బ్యాక్ అది. అండ్ ఆన్ ద కాంట్రరీ యుఎస్ ఆయిల్ సప్లై చేసే సంఖ్య పెరిగింది. యుఎస్ ఆయిల్ కంపెనీస్ ఇప్పుడు చాలా లాభాల్లో ఉన్నాయి. సో అంటే ఏదైతే యుఎస్కి సెట్ బ్యాక్ ఉంది అని అంటున్నారో కొన్ని సెట్ బ్యాక్స్ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ అంటే కంప్లీట్ గా యుఎస్ ఓడిపోయింది చైనా గెలిచిందని కాదు. సో ద మూమెంట్ ఇరాన్ రెజిమ్ ఫాల్స్ చైనా చాలా పెద్ద ప్రమాదంలో ఉంటుంది. అందుకే చైనా ఇస్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇట్ క్యాన్ టు సస్టైన్ ఇరానియన్ గవర్నమెంట్. సో ఇప్పుడు కూడా వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా ఇరాన్ విషయం మా టాక్స్ మధ్య ఉంటుంది అని. అగైన్ ఉండొచ్చు, నేను కాదనట్లే, బట్ యుఎస్ ఇరాన్ని వదిలే సమస్య లేదు. వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అబౌట్ దట్. యుఎస్ ఖచ్చితంగా చైనాని స్పేర్ చెయ్యదు. ద మూమెంట్ ఇరాన్ రెజిమ్ ఫాల్స్ చైనా ఇంకా చాలా డీప్, చాలా ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తుంది. నౌ యాజ్ పర్ దిస్ బిజినెస్ డెలిగేషన్ అంటారా, మంచిదే. ఎందుకంటే చైనా అండ్ యుఎస్ దే ఆర్ చాలా మటుకు ఓ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే కిందటేడాది ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించినప్పుడు చైనా కూడా తిరిగి టారిఫ్ వార్ ప్రకటించింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ఆంక్షలు పెట్టుకున్నారు. దానివల్ల ఇద్దరికి ఆర్థికంగా నష్టపోయారు. అండ్ కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ పౌరులు కూడా చాలా మంది నష్టపోయారు. కరెక్ట్. అంటే ఏంటంటే తెలుసో తెలియకో వ్యూహాత్మక తప్పిదమా ఏంటి అంటే యుఎస్ కూడా చాలా అధికంగా చైనా మీద ఆధారపడటంతో చైనా ఇప్పుడు అది అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. సో అందుకనే ట్రంప్ కూడా కొంచెం వెనక్కి తగ్గారు. బట్ దట్ డజంట్ మీన్ ఇది ట్రంప్ ఓడారని. సో అగైన్ ఇప్పుడు ఇక్కడ ఏం అవుట్కమ్ వచ్చినా లేకపోతే ఏం మీటింగ్లు వచ్చినా ట్రంప్ వెనక్కి వెళ్ళారు అన్నా ప్లీజ్ ఇదంతా కూడా థియేట్రిక్స్ లో భాగంగానే అవుతుంది. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ యుఎస్ ఇస్ లూజింగ్ ఆర్ యుఎస్కి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ అనో కాదు. యుఎస్ అది చాలా అండ్ యుఎస్ కంటే ముఖ్యంగా ఇజ్రాయెల్.
ఇది ఇజ్రాయెల్ బ్యాటిల్, ఇది దాని అస్తిత్వానికే ఒక రకంగా ఇప్పుడు పోరాడుతోంది. హెజ్బుల్లా ఉన్నంత కాలం, ఇరాన్ ఉన్నంత కాలం ఖచ్చితంగా యుఎస్ ఇజ్రాయెల్ ఎప్పుడు దినదిన గంట నూరేళ్ళ ఆయుషే. ఈవెన్ ఇరాన్ పరిస్థితి కూడా అదే మనకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఈ రెండింటికి సహాయం చేస్తుంది చైనా. సో ఖచ్చితంగా అండ్ ఇజ్రాయెల్ కి ఎంత యుఎస్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉందో అది మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో. సో ఇజ్రాయెల్ కూడా ఖచ్చితంగా యుద్ధం ఆగాలని కోరుకోదు. ఖచ్చితంగా ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్ ఎంతైనా సెట్ బ్యాక్స్ రానివ్వండి, ఇది అయ్యేంత వరకు ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోదు. సో ఇదేంటంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆర్ చెస్ గేమ్. ఒకసారి ఒకళ్ళది ముందడుగైతే ఇంకొకసారి ఇంకొకళ్ళది. లాస్ట్ చెక్మేట్ ఎవరు పెడతారు అనేది మనం వేచి చూడాలి. నా బెట్ ఏంటి అంటే యుఎస్ చెక్మేట్ పెడుతుంది ఫర్ ఇరాన్ త్రూ చైనా. అది రెజిమ్ చేంజా, లేకపోతే వార్ ఆపడమా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని మిసైల్ లెవెల్ వరకు ప్యూరిఫికేషన్ చేయకుండా ఆపడమా, లేకపోతే వాళ్ళ పైన ఉన్న శాంక్షన్స్ ఇంకా పెంచడమా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టు అప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ టైంలో ఎలాగైతే 4 రోజుల్లో అయిపోతుంది అనుకున్నాం, అది కాస్త చాలా రోజులు జరిగిందో ఇది కూడా అలాగే జరుగుతుంది ఇంకా. అండ్ మీరు ఇప్పుడు ఇందాక మీరు చెప్తుంటే విన్నాను, రాబో కొన్ని రోజుల్లో తగ్గిపోతుందేమో, లేకపోతే ఆగిపోతుందేమో, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతుంది, ఏం కాదు మనకి ప్రాబ్లం లేదు అనుకున్నాను. బట్ మీరు చెప్తుంటే నెక్స్ట్ ఇంకో 2 years డౌన్ ద లైన్ 2 years వరకు ఇంకా కంటిన్యూ అవుతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. మోదీ గారు అందుకే కదా మొత్తం అన్ని ఆయన కాన్వాయ్లో కూడా 2 వాహనాలే పెట్టుకుంటుంది అందుకే. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది ఇప్పట్లో ఆగదు, ఆర్ మేబీ అంటే ఇప్పట్లో ఆగదు ఇన్ ది సెన్స్ మినిమం 1 year. ఇఫ్ ఐ థింక్ మేబీ ఇయర్ ఎండింగ్, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి యుఎస్లో. సో ఒక విక్టరీ కింద చూపించుకోవడానికి వాళ్ళు అది వాడచ్చు, ఆర్ లేకపోతే కొంచెం ఎక్స్టెండ్ అయితే కనుక నెక్స్ట్ ఇయర్. బట్ అవ్వచ్చు. వాట్ ఈస్ అ పాసిబుల్ అవుట్కమ్ అని మీరు అన్నారు. ఇరాన్లోనే విత్ ఇన్ ఇస్లామిక్ రెజిమ్లోనే ఎవరన్నా కొత్త వాళ్ళే ప్రో యుఎస్ వాళ్ళు రావచ్చు. సేమ్ ప్రాక్సీ జస్ట్ లైక్ ఎనీ అదర్. అండ్ అది చేయకుండా యుఎస్ వదలదు, యాక్చువల్లీ ఖచ్చితంగా వదలదు. ఎందుకంటే మనం వెనిజులాలో చూసాం, చాలా మంది చాలా కంట్రీస్ లో చూసాం. కరెక్ట్, మచాడో అవుతుందని అనుకున్నారు, వీళ్ళు కూడా మచాడో అన్నారు, నోబెల్ ప్రైజ్ విన్నర్. కానీ ఆల్ ఆఫ్ ఎ అక్కడ మధురో ఇన్నర్ సర్కిల్ నుంచే మంత్రిగా ఉన్న డెల్సీ రాడ్రిగస్ తోని వీరు బ్యాక్ డోర్ ఛానల్స్ మీటింగ్ పెట్టారు. తర్వాత డెల్సీ రాడ్రిగస్ ని కలవడం జరిగింది యుఎస్ అధికారుల్ని. వాళ్ళు ఇప్పుడు మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకున్నారు. వెనిజులా ఆయిల్ మొత్తం యుఎస్ కి వెళ్తుంది. ఇన్ఫాక్ట్ అది చేసింది కూడా ఆయిల్ కోసం, మనకు తెలిసింది ఆయిల్, గోల్డ్ మొత్తం. ఎందుకంటే వెనిజులాలో చాలా హై గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అండ్ ఇంకొకటి వెనిజులన్ ఆయిల్ చాలా మటుకు చైనాకి వెళ్తుంది. సో మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఇరాన్ ఆయిల్ చైనాకి వెళ్తుంది, వెనిజులా ఆయిల్ చైనాకి వెళ్తుంది. సో చైనాది ప్రభావం సౌత్ అమెరికాలో తగ్గించాలని, అండ్ చైనాకి ఏదైతే ఆయిల్ రిస్క్ ఉందో దాన్ని పెంచాలి. సో ఇదే ట్రంప్ చేస్తుంది. సౌత్ అమెరికాలో చూసుకున్నట్టయితే ట్రంప్ వచ్చిన తర్వాత అర్జెంటీనా ప్రభుత్వం జావియర్ మిలే కొన్ని దశాబ్దాల పాటు ఉన్న కమ్యూనిస్ట్ రెజిమ్ని కూలగొట్టి అతను వచ్చారు. ఆయన ప్రభుత్వం ఒక రకంగా ఆర్థిక కష్టాల్లోకి వెళ్తే యుఎస్ ఎంతమంది వ్యతిరేకించారు. మీరెందుకు వాళ్ళకి సహాయం చేస్తున్నారు, మనమే ఉన్నాం, మనకే కష్టాల్లో ఉన్నాం కదా అని. అయినా కానీ యుఎస్ బెయిల్అవుట్ చేసింది. ఎందుకంటే జావియర్ మిలే ప్రో యుఎస్, అంటే ప్రో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఒకవేళ ఆ ప్రభుత్వం పడిపోయినట్టయితే మళ్ళీ కమ్యూనిస్టులు వస్తారు. అది మనకు తెలిసింది ఎటు వెళ్తుందో, ప్రో చైనా వెళ్తుంది. అండ్ పనామా కెనాల్ ఆల్రెడీ ఇద్దరి మధ్య నడుస్తుంది చాలా స్ట్రాంగ్ గా. 80% నేను ఒప్పుకోననే ట్రంప్ అనడం చూసాం. మనం చూస్తున్నాం. అండ్ వెనిజులా ఆల్మోస్ట్ ఎలా అయిందో, క్యూబాలో కూడా ట్రంప్ ని రెజిమ్ చేంజ్ చేస్తానని అంటున్నారు. దాని తర్వాత ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి? యుఎస్ వైట్ హౌస్కి వెళ్ళారు, ట్రంప్ని కలిశారు. సో ఏంటంటే సౌత్ అమెరికాలో ఏదైతే చైనా కొన్ని దశాబ్దాల పాటు కష్టపడి కమ్యూనిస్టులని పెట్టి దాని ప్రభావాన్ని పెంచుకుంటూ వెళ్ళిందో, ట్రంప్ దాన్ని క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఒక రకంగా ఒక మేరకు అందులో విజయవంతం అయ్యారు. సో ఇప్పుడు ఇరాన్కి వెళ్ళారు. ఇట్ ఈస్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఒకసారి అది అయిన తర్వాత ఐ థింక్ ఇప్పుడు మనకి వీళ్ళు ముందర ఏమీ చెప్పకపోవచ్చు, కానీ బిహైండ్ ద సీన్స్ ఇది షీ జిన్పింగ్ కి తెలుసు, అండ్ దాని తర్వాత ట్రంప్ కి తెలుసు. ముందర ఏమన్నా మాట్లాడుకోవచ్చు, ఒక్కసారి గనక కెమెరా లాగిపోతే గనక వాళ్ళు ఏం ఆడుకుంటారు అనేది మనకు తెలియదు. బట్ ఇట్ ఈస్ ఎవిడెంట్ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు రెజిమ్ చేంజ్కే యుఎస్ ఇచ్చేస్తున్నాను చైనాకి, అండ్ యుఎస్ ఆగదన్న సంగతి కూడా తెలుసు.
ఈ పెద్ద ఇన్వెస్ట్మెంట్లతో వచ్చినా మేము ఇన్వెస్ట్ చేస్తామనన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, యుఎస్ అంతిమంగా ఖచ్చితంగా రెజీమ్ చేంజ్ చేయకుండా చైనాలో ఆగదు. ద ఓన్లీ క్వశ్చన్ ఇస్ వెన్ ఇట్ విల్ హ్యాపెన్. ఇరాన్ రెజీమ్ ఎప్పుడు టాపుల్ అవుతుందో చూడాలి, అండ్ చైనా ఎప్పుడు టాపుల్ అవుతుందో చూడాలి. అందులో భాగంగానే ట్రంప్ అక్కడికి వెళ్ళారు. సో ఐ థింక్ మనకి ఒక ఈ ఏడాది ఎండింగ్ ఆర్ మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇరాన్ ఒక అవుట్కమ్ రావచ్చని నేను అనుకుంటున్నా. నేను చెప్పినట్టుగా ఐదర్ ఇస్లామిక్ రెజిమ్ నుంచి ఒకళ్ళు రావచ్చు, లేదంటే అవుట్ ఆఫ్ ద ఫర్ ద బెస్ట్. ఆల్సో ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.